కర్నూలులో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్. టీడీపీ నుండి జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్య, బీజేవైఎం నుండి యువమోర్చా అధ్యక్షులు అరుణ్ వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. వారు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అరుణ్, ఈశ్వరయ్య వైసీపీలో చేరారని ఇంతియాజ్ తెలిపారు. మున్ముందు మరిన్ని చేరికలతో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కర్నూలులో భారీ మెజారిటీతో సత్తా చాటుతామని వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ యొక్క మనకి ఏదైతే మనకు పథకాలు ఉన్నాయో వైసీపీ పార్టీ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడము, కర్నూలు నగరంలో మాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. వీరిద్దరి రాకతో కర్నూలులోని వైసీపీ పార్టీ చాలా ఇంకా బలమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ మూడోసారి కూడా ముచ్చటగా వైసీపీ జెండాని కొండారెడ్డి బుడ్స్ మీద ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాను. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము 4% కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇంతకుముందు ఉన్న కేసుల్లో కూడా సుప్రీంకోర్టులో ఎవరైతే కేసులు వేశారో వాటన్నిటిలోనూ మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఆ కేసులన్నింటినీ పెద్ద పెద్ద లాయర్లను పెట్టి దాంట్లో ఇంకా ఆ కేసులకు వాదిస్తున్నాం. అది కాబట్టి ఎవరు బీజేపీతో కలిశారో, ఎవరు ఇదయ్యారో మరి అందరూ గమనించాల్సింది.